ఏపీ ప్రతిపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు అపోజిషన్ లీడర్ హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలన్నారు. లేఖ రాసినా ఇవ్వలేదని పేర్కొన్నారు వైసీపీ అధినేత జగన్. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తున్నారు. గతంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా ఆపోజిషన్ లీడర్ హోదా కోసం హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని లేఖ రాసినా ఇవ్వలేదని జగన్ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా జగన్ శాసనసభ అయ్యన్న పాత్రుడికి జూన్ 25న లేఖ రాశారు. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం సాంప్రదాయాలకు విరుద్ధమన్నారు. అపోజిషన్ లీడర్కు గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని లేఖలో తెలిపారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి అపోజిషన్ లీడర్ హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని, 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని తెలిపారు. పార్లమెంటులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ ఈ నిబంధన పాటించలేదన్నారు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్కు అపోజిషన్ లీడర్ అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆ హోదా రావడానికి ఆయనకు 10 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్కు ఆప్తుడైన కేసీఆర్ కూడా గతంలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. స్పీకర్కు లేఖ రాసి జగన్ బెదిరించే ప్రయత్నం చేశారని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అపోజిషన్ లీడర్ కేవలం మద్యం, ఇసుక, ఖాతాల పుస్తకాలే కాకుండా శాసనసభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌల్ అండ్ షెక్టర్ పుస్తకం, అసెంబ్లీ రూల్ బుక్ చదవాలని సూచించారు. ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ సలహాదారు సూచనల మేరకే రాశారా అని ఆయన ఎద్దేవా చేశారు.